చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ 2010 ఎండింగ్ 11 స్టార్టింగ్ అనమాట మ్యామ్. సో ఎంఐ చేసే ఫస్ట్ ఫిల్మ్ చూశాను. చూసిన తర్వాత నేను మా ఇంటి కాంపౌండ్ బయటకు వచ్చి పైన ఫస్ట్ ఫ్లోర్ లేదు, వెనక్కి తిరిగి చూసేవాడిని. ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు కడతారు, వెనక్కి తిరిగి ఎప్పుడు జెస్సీ లాంటి అమ్మాయి వస్తుంది. అంటే బేసికల్లీ బ్లాక్ మ్యాజిక్ నమ్మేవాడిని, కానీ ఒక్కసారి ఇంతమందిని బ్లాక్ మ్యాజిక్ చేయడం అనేది మీ వల్ల సాధ్యమైంది. అండ్ ఇంకొక రియల్ స్టోరీ చెప్తున్నాను మ్యామ్. యాక్చువల్లీ నేను అప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను అనమాట. ఆ టైంలో చూశాను. తర్వాత డిప్లొమా 3 years, బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ నాకు ఒక 5 కజిన్స్ ఉండేవారు, కజిన్ బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళందరూ టీవీలో మీరు కనిపించినట్టు వదినొచ్చింది అని అరిచేవారు. సారీ ఇఫ్ యూ అంటే డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లో, బట్ ఇప్పుడు చెప్తున్నాను అంటే జెస్సీ దొరికిందా ఫైనల్లీ? లేదు, నన్ను దొరకలేదండి. జెస్సీ లాంటి అమ్మాయి అక్కడ భూమి మీద లేదు, ఎక్కడ దొరుకుతుంది? బట్ సీరియస్లీ మ్యామ్, ఒకప్పుడు మీరు ఐ అడ్మైర్డ్ యూ లాట్, ఇప్పటికి కూడా అడ్మైర్ చేస్తున్నాను. బట్ అప్పుడు క్రష్ ఫీలింగ్ ఉండేది. బట్ మీ జర్నీ అంతా చూసిన తర్వాత ఈరోజు ఐ రెస్పెక్ట్ యూ లాట్ మ్యామ్. సూపర్ అసలు. నందిని మ్యామ్, మిమ్మల్ని చూసినట్టే నాకు ఒక ఫియర్ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది. ఎందుకండి? అంటే మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మనిషి నవ్వుతూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక మైక్ టైసన్, మహమ్మద్ అలీకి ఉన్నంత ఆరా ఉంది మీకు. అంటే మెంటల్లీ హౌ స్ట్రాంగ్ యు ఆర్ అని అనిపిస్తుంది. లేదు అనిపిస్తుంది నాకు, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ మీరు అని అనిపిస్తుంది. ఆవిడ కాస్త చెప్పండి. బట్ నిజంగా అనిపిస్తుంది మ్యామ్. అంటే మీ జర్నీ విన్న తర్వాత కూడా ఏదో మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అందరికీ తెలిసిందే. ఒక 14-15 years స్ట్రగుల్ తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారు అన్నప్పుడు లిటరల్లీ అనిపించింది నాకు అది. సో ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్తో చూస్తాను కాబట్టి ఎప్పుడు చూసినా ఒక మహమ్మద్ అలీ, మైక్ టైసన్ లైక్ ఆరా కనిపిస్తూ ఉంటుంది. రాకీ బాల్బోవా మీన్స్ వాట్ మ్యామ్? రాకీ అని సినిమా వచ్చింది. ఓకే యా నైస్. అండ్ హిమాంక్ సార్, సో ట్రాలాలా కదా పేరు, ఇది 59 days లో ఫినిష్ చేశారంట కదా మూవీ? 55-56 days లో ఫినిష్ చేశాం. ట్రాలాలా కదండి, లాలాలా అంటూ ఆడుకుంటూ తీసేస్తున్నారు. అలానే అంటే యాక్చువల్లీ మొత్తం మూవీ అంతా అలానే తీసామండి. చాలా ఆనందంగా, హాయిగా, చాలా అంటే ఆల్మోస్ట్ కదా. కానీ ఓవరాల్ అందరి విజన్ ఒకటి ఉన్నప్పుడు ఇట్లా తీయడం ఈజీయే. అండ్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. అంటే ముందు మేము విన్నది ఏంటంటే సాయి పల్లవి గారు అని చెప్పి, బట్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హర్ సీరియస్లీ. అంటే మేము ఒప్పించడం కైండ్ ఆఫ్ అదంతా జరిగింది కదా, కొలాబరేషన్, మాట్లాడుకోవడం, ఒక్కొక్కరు ఆ డిస్కషన్లో ఒప్పుకోవడం. అండ్ మీకు ఎవరు ఛాలెంజెస్ ఇవ్వక్కర్లేదా మ్యామ్? అంటే ఎలా భయపడ్డాం అంటే మేము ఎలా కోలుకుంటారా అని భయపడ్డాం మీ ఫిజికల్ స్టేట్ చూసి. ఈరోజు అసలు చీరలో అసలు ఫైట్లు ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏంటి? ఇది ఐ థింక్ దట్ this was something that I wanted to do for a long time. ఒక మేల్ యాక్షన్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది, లైక్ మేల్ కమర్షియల్, మేల్ లెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. బట్ అది కొంచెం ఫ్లిప్ చేసాం. And I always wanted to see how this kind of film can it bring audience to the theater. We'll know June 19th soon. సూపర్. అండ్ ఆ డైలాగ్ భలే హిట్ అయింది అసలు. అంటే ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అన్నారు కదా. అండ్ ట్రైలర్లో శారీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి కదా మ్యామ్. ఏంజలీనా జోలీకి శారీ కట్టించాలని మీకు ఎందుకు అనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ప్యాంట్ వేసుకొని అందరు పంతున్నారు, సో అది కామన్. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ శామ్స్ కన్విక్షన్. యాక్చువల్లీ మేము తనకి ఇంకా ఈజీగా ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే వద్దు ఇదే కొత్తగా ఉంటుందని తనే పట్టుబట్టి ఎంత కష్టమైనా ఫిగర్ అవుట్ చేశారు ఒక వే ఆఫ్ డూయింగ్. మాకు చాలా ఈజీ చెప్పడం, ఇది చేయండి అది చేయండి అని. చేయాల్సింది తనే కదా. దట్ క్రెడిట్ ఇస్ ఎంటైర్లీ హర్స్. అండ్ ఓ బేబీలో వచ్చేసరికి కొంచెం ఓల్డ్ ఏజ్ ఉమెన్ కాబట్టి ఓల్డ్ ఏజ్లో మాట్లాడారు. ఒక బామ్మ ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడారు. రంగస్థలంలో గోదావరి స్లాంగ్ మాట్లాడారు. ఇప్పుడేమో ఆలో డబ్బింగ్ చెప్పారు. ఈవెన్ ఆలో ఏమో కొంచెం తింగర్గా మాట్లాడారు. ఇక్కడికి వచ్చేసరికి తిరుపతి స్లాంగ్ అనుకుంటా కదా. సో ఏది మీరు బాగా ఎంజాయ్ చేశారు, ఏది కొంచెం టఫ్గా అనిపించింది, ఛాలెంజింగ్ అనిపించింది? ఖచ్చితంగా డబ్బింగ్ చాలా టఫ్ అనిపించింది, చాలా టఫ్ అనిపించింది. యాక్టింగ్ కంటే ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం కష్టంగా అనిపించింది. బట్ అదే ఐ థింక్ దట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ వాయిస్. Maybe it's not 100%, but at least you must try and give your 100%. Tomorrow if the audience ఏదైనా అనిపిస్తే I will work on that as well. కానీ I have to give it my all. అండ్ బేసికల్లీ చెప్పాను కదా, లేట్గా ఒక 15 ఏళ్ళ తర్వాత వాడారు ఈ టైటిల్. ఎప్పుడో వాడాల్సిందే, ఎప్పుడో అయిపోయారు మా ఇంటి బంగారం. బట్ బంగారం కొలిమిలో వేస్తే, అంటే అగ్నిలో ఫైర్లో వేస్తే అది ఆర్నమెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది.
సో మీరు చాలా ఆ ఫైర్ చాలా ఫేస్ చేశారు, ఫిజికల్లీ మెంటల్లీ అవన్నీ దాటి ఈరోజు మళ్ళీ ఆర్నమెంట్, ఒక కొత్త ఆర్నమెంట్గా మళ్ళీ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ. వైట్ అంటే మా ఇంటి బంగారం ఎందుకు మ్యామ్, మా ఇంటి ఆభరణం అని, లేదంటే మా 7 వారాల నగలను పెట్టుకోవాలి. మీరు బంగారం అంటే లిటిల్ గా బంగారం అంటున్నారు. ఇది రాజు గారు పెట్టిన టైటిల్. అంటే ఇంట్లో ఎవరినన్నా ఒకరిని బంగారం అని పిలుస్తూ ఉంటారు. సో ఆ ప్రెషియస్ పర్సన్ గురించి కథ. అంటే అందరికీ నచ్చే పర్సన్ అవ్వాలి అంటే ఏమేం చెయ్యాలి, దానికి కొన్ని కొలమానాలు ఉంటాయి. కానీ ఆ కొలమానాలకి మీరు రీచ్ అవ్వకపోయినా మిమ్మల్ని మీలాగా నచ్చి మీరు బంగారం అవ్వచ్చా అనేది క్వశ్చన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మ్యామ్ అంటే బేసికల్లీ మీరు తెగలేరేమో మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలని ఇప్పటిదాకా మీ పొటెన్షియల్ని డౌట్ పడవచ్చు చాలా మంది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలనుకునేది, సమాధానం చెప్పాలని సినిమాలు తీయమండి, మనకు నచ్చిన కథలు తీస్తాము. వాళ్ళకి కావాల్సిన ప్రశ్నలు సమాధానాలు వాళ్ళు వెతుక్కుంటారు. నాకెందుకండి ఎవరికో సమాధానం ఇవ్వటం. ఓకే. సో మ్యామ్ బంగారం అన్నారు కదా, మిమ్మల్ని మీ లైఫ్లో ఎవరైనా బంగారం అని పిలిచారు ఇప్పటి వరకు? ఇప్పుడు రాజ్ గారు అమ్మ నన్ను బంగారం అని పిలుస్తారు. నైస్. అండ్ మీ బంగారాల గురించి అడుగుదాం అనుకుంటున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ ఈరోజు బిల్డ్ అయిందంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ వల్లే, ఆ పెంపకం వల్లే. సో మీ మదర్ గురించి చెప్పండి, హౌ గోల్డ్ షీ ఈస్. అందరు మదర్స్ వాళ్ళకి గోల్డే ఉంటారు కదా. లైక్ ఐ మీన్ ఐ థింక్ ఆల్వేస్ మదర్స్ అంటే బంగారమే. సో షీఈ్ నో లెస్, షీఈ్ డెఫినెట్లీ మై బంగారం. నైస్. అండ్ రెండు బంగారాలు ఉన్నాయి ఇంకాని, యాష్ అండ్ సాషా. ఇది ఫస్ట్ మంత్ అప్పుడు పెట్టినట్టున్నారు మీరు, చిన్నది అది, దాని మీద కూర్చో. అప్పటి నుంచి అదే. బట్ ఇది చాలా ఒక లుక్ ఇచ్చింది మ్యామ్ మీకు, ఎవరైనా పడిపోతారు. అసలు ఎలా చూసిందో చూడండి, అసలు ఎలా చూస్తుందో. she looks like that only at me. Yeah. సో మీ బంగారాల గురించి ఏం చెప్తారు? అది చూడ్డానికి అలా ఉంటుంది, బట్ షీఈ్ లైక్ ఫుల్ ఆఫ్ లవ్. ఇంటికి ఎవరైనా వస్తే భయపడతారు బికాస్ షీఈ్ పిట్ బుల్ కదా, కానీ షీఈ్ ద మోస్ట్ లవింగ్. సో యా. అండ్ ప్రమోషన్స్ లో ఒకటి వైరల్ అయింది మ్యామ్ బాగా. అంటే మీరు రాజ్ సార్ ఏదో మాట్లాడుతుంటే ఒక సమ్ ఫ్యాన్ వస్తే రాజ్ సార్ వెంటనే ఆగమన్నారు ఆయన కూడా. మిమ్మల్ని ఆ ఫ్యాన్ అడ్మైరేషన్ కనిపిస్తుంది కదా కళ్ళల్లో. రాజ్ సార్ బ్లష్ అవుతూ ఉన్నారు, అంటే మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది కొటేషన్ ఏంటంటే మీరు బంగారం సార్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఇలాంటి వ్యక్తి రావాలి, ఇలాంటి పర్సన్ ప్రతి ఒక్కరికి కావాలని చాలా మంది పెట్టారు. బట్ మీరు రాజ్ సార్ గోల్డ్ అనడానికి, బంగారం అనడానికి మీరు ఒక 3 క్వాలిటీస్ చెప్పగలరు? చాలా క్వాలిటీస్ ఉంది. రాజ్ సార్ అందరికీ బంగారమే, యాక్చువల్లీ నాకు మాత్రం కాదు. ఆయనకి బంగారం, నందికి బంగారం. సో he's definitely everyone's favorite because he just makes everyone feel very special. అండ్ హెయిర్ స్టైల్స్ మ్యామ్, ఈ హెయిర్ స్టైల్ అంటే మీ చిన్నప్పుడు పిక్స్లో చూసాను నేను యాక్చువల్లీ, పప్పీ కటింగ్. ఇది నాకు చాలా ఇష్టం. సో ఈవెన్ ఇందులో కూడా ఉంటుంది, మీకు కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశారు, ఏది మన ఓ బేబీలో షార్ట్ హెయిర్. సో ఎందుకు ఇక్కడ ఏం ట్రై చేయలేదు? అప్పుడు ఇది కరెక్ట్ దీనికి. ఓకే, హోమ్ మేకర్ కాబట్టి. అండ్ ఫైనల్లీ మీకు ఇంతమంది ఫ్యాన్స్ రావడానికి కారణం ఒకటి చెప్పేస్తున్నానండి. క్రైమ్ ఎవరు చేస్తారో మీరే చెప్పాలి మ్యామ్. ఇదిగోండి, కోపంగా ఉన్న, చిరాకు పడిన, ఇంకో కవ్వించిన, తింగరగా ఉన్నా, ఎలా ఉన్నా క్యూట్గా ఉంటాయి, ఎవరిది మ్యామ్ క్రైమ్? ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్ వస్తుంది? ఎందుకు రాదు? ఫస్ట్ 2 పిక్చర్స్ అయితే నాకు వామ్మో లేదు, ఓల్డ్. మీకు భయం వేసిందా? మాకు క్యూట్ గానే అనిపిస్తుంది, మీకు భయం బ్యాడ్గా ఉంది అది. చాలా 10 ఇట్స్ తమిళ్ ఫిల్మ్. 10 తెలుగులో 10 అని వచ్చింది.